ఇప్పుడు ఆ రోజు అంటే పండుగ పూట భోగి నాడు సాయంత్రము ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి మోదీ వచ్చినారు. సో మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్ళినారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మెగాస్టార్ చిరంజీవి నిలిచినారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఒకటే చర్చ. త్వరలో మెగాస్టార్ చిరంజీవికి ఉపరాష్ట్ర పదవి ఇస్తారు అని చెప్పేసి, లేదు లేదు రాజ్యసభ ఇస్తారు అని చెప్తున్నారు. సో మీరు కూడా చూస్తున్నారు పొలిటికల్ యొక్క పరిస్థితులను, ఏం చెప్తారండి? చిరంజీవికి ఉపరాష్ట్ర పదవి ఇచ్చే అవకాశం ఉందా? మా చిరంజీవి గారు ఉపరాష్ట్రపతి అయితే అంతకన్నా మాకు ఆనందం అంతకన్నా మించి ఏముంటుంది? ఆయనకి మంత్రి పదవి కొత్త ఏముందండి? రాజ్యసభ ఏముంది? రాజ్యసభ ఆల్రెడీ అయ్యారు, మంత్రిగా చేశారు, కేంద్ర టూరిజం శాఖ మంత్రి ఇండిపెండెంట్ ఛార్జ్తో చేశారు. అందుకని ఆయనకి రాజ్యసభ కొత్త కాదు, మంత్రి కొత్త కాదు. ఉపరాష్ట్రపతి అయితే సంతోషం. అంతకుముందు వెంకయ్యనాయుడు గారు ఇలాగ అలాబేళ పెట్టి అది చేసేవారు సంక్రాంతి సమయంలో. ఇది కృష్ణరెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నట్టున్నారు ఈ మధ్యన. తీసుకుని సరే ఒకటేంటంటే చిరంజీవి గారు ఆ రోజు సమైక్యాంధ్ర విషయంలో ఒక గట్టిగా నిలబడి ఉంటే ఒకవైపు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవారు. ఎందుకు ఈజ్ వెల్, ఆయన మంచి మేనర్స్ కలిగిన వ్యక్తి. ఆయన నిమిషానికి ఒక ఫికిల్ మైండెడ్నెస్తో కర్నూలు దగ్గరికి ఒకటి రెచ్చగొట్టి, విశాఖపట్నం ఒకటి రెచ్చగొట్టి, లేకపోతే చిచ్చులు పెట్టే మనిషి కాదు నాకు తెలిసి. చాలా నోటికి అడ్డంగా ఏది పడితే అది మాట్లాడేసి నిమిషాల్లో ఏమైనా తిట్టి, బూతులు తిట్టి, వాళ్ళని తిట్టి జీవితాంతం వరకు నశిత్తు ఇలా అనే మనిషి కాదు. ఆయన అయితే మంచిదే కదండి, ఏముంది. కానీ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినండి చిరంజీవి గారికి, మీరు ఏం మాట్లాడారు 2014లో గమనించండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన మోసాన్ని మీరు గట్టిగా ఎండగట్టారు. మునికోటి మీ సభలోనే పెట్రోల్ పోసుకుని పగ ఎండలో మండిపోతూ ఉంటే, చర్మం కాలిపోతుంటే, ప్రత్యేక హోదా రావాలి ఆంధ్రప్రదేశ్ భావితరాల కోసం, ఆయన పిల్లలు లేరు గుర్తుంచుకోండి, భావితరాల కోసం మీ సభలోనే మండిపోయాడు. ఆయన ఆ రోజు మామూలు హాస్పిటల్ తీసుకెళ్తే మీరు ఎవరో వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు మీరు చూడలేకపోయారు అన్ని సున్నిత మనస్కులు. నేను తర్వాత మాట్లాడేది ఆ రోజు శ్రీనివాస్ గారు మా ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడాను, నేనే మాట్లాడాను, అడగండి ఆయన ఎవరన్నా. ఆయన అక్కడి నుంచి కాదని మంచి చోట్ల పంపింది, వెల్లూరు హాస్పిటల్కి పంపించారు కాపాడతానికి. ఆఖరి ఒక ప్రయత్నించి నేను వెళ్ళొచ్చాను. వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ భార్య గారు ఎక్కడ ఉన్నారు, అప్పుడు నేను పవిత్ర కళ్యాణ్ గారు అందరూ వెళ్ళాము. బస్సు యాత్ర ముగించుకుని హిందూపురం. నాకు ఎందుకు బాధ అంటే అలా చేశారు. అనేకసార్లు చెప్పారు మోడీ గారి పార్టీ మోసం చేస్తుందని. ఇవాళ మీరు చెప్పిన దానికంటే 10 ఏళ్లలో నమ్మక ద్రోహం, నైవంచన, దుర్మార్గం, పాపం అన్నీ చేశారండి ఆ గుజరాతీ పాలకులు. దయచేసి ఆలోచించండి. చిరంజీవి గారు ప్రత్యేక విభజన హామీలు ఇవ్వకుండా సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఏదో పైకి రోడ్లు వేసాం, ఏదో ఎంగిలి మెతుకులు విధించి రాష్ట్రాన్ని కానీ పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో కాకుండా సగం స్థాయిలో బ్యారేజ్గా చేయడానికి చూస్తారు. రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 మీ ఫ్యాన్స్ అందరూ రాయలసీమలో ఎక్కువ మంది ఉన్నారు. ₹1 ఇవ్వకుండా తెలంగాణకి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్కేల్ డౌన్ చేసేసి, ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా, ఐటీఐఆర్ ఇవ్వకుండా, ఆఖరికి మిగులు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద తొంపులు పెడితే జీవో ఇచ్చి కొట్టుకు సాగండి చెప్పి దుర్మార్గంగా, హేయంగా, పాపాత్మకంగా, క్రూరంగా బిహేవ్ చేస్తుంటే మీరు దయచేసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవటం మంచిది కాదని నా హంబుల్ రిక్వెస్ట్ అండి. మాకు గౌరవం ఉంది, మీరు స్టేబుల్గా ఉండే మనిషి. ఆయనే తమ్ముడిని కూడా విమర్శించారు ఒకప్పుడు ఆయన. ఇవాళ ఒక అన్నదమ్ములు ఒక బాటలో ఉండాలి. విజయరాజ్ సింగ్ దగ్గర ఎక్కడున్నారు, మాధవ సింగ్ దగ్గర ఎక్కడున్నారు? విజయరాజ్ సింగ్ దగ్గర మాకు తల్లి కొడుకులే వేరే దగ్గర ఉన్నారు, అన్నదమ్ములే ఉందండి. ఎంతమంది ఉన్నారు? రామూర్తి గారు ఎప్పట్లో ఇక్కడ ఎక్కడున్నారు? ఇవాళ షర్మిల గారు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఇట్స్ నాట్ ఏ మనిషి సిద్ధాంతం ఇంపార్టెంట్. ఈయన స్టెబిలిటీ ఉన్న మనిషి. నిమిషానికి ఫికిల్ మైండెడ్గా లోకేష్ గారు దుర్మార్గుడు అని, లోకేష్ గారు గొప్ప నిమిషాల్లో మాట్లాడే మనిషి కాదు నేను. సంవత్సరాలు చాలా ఆయన అంటే ఆయనకి డైనమిజం లేదనుకోవచ్చు, మంచి హృదయం ఉంది. కానీ ఇవాళ ఏదైతే దయచేసి ఈ ఆశలో పడిపోవద్దని, ఆంధ్రప్రదేశ్ హక్కులకి తెలంగాణ దానికి చాలా అన్యాయం జరుగుతుందని దీని మీద కృషి చేయమని డెఫినెట్గా ప్రజలు, మీరు అద్భుతమైన సినిమా నటులు, మీరు దయచేసి దాని మీద కూడా కృషి చేయమని హంబుల్ రిక్వెస్ట్. మా కోడిదల శివశంకర్ వర్పస్ మా అంటే ఎందుకన్నానంటే మా పాలకొల్లు అల్లుడండి, మా పక్కూరే, మా అల్లుడు ఆనంద్ గారు అల్లుడు గారు మా పక్కూరే. అంటే మా నా సభ మొగల్తూరు ఊరు అంతా మా ఊళ్ళో, నిన్నంతా అక్కడే ఉన్నాం, మొగల్తూరు పాలకొల్లు అంతా అక్కడే ఉన్నాం. అందుకని ఆ అభిమానం కూడా ఉంటుంది. ఆ కుటుంబం బాగుండాలని కోరుకునేవాడిని. ఇప్పుడు చిన్న విభేదాలు వచ్చినా అవి కూడా సమర్పించాలని కోరుకునేవాడిని.